ప్రజెంట్ అయితే నేను నిలబడ్డాను చూసారా, ఇండియా పాక్ బోర్డర్ దగ్గరలో ఉన్నాను. నేను జస్ట్ 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నాను, వాగా బోర్డర్. ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం. जिंदाबाद जिंदाबाद मातरम 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 मातरम. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ మణికంఠ గోల్కోటి. ప్రజెంట్ అయితే మన ఛానల్లో పంజాబ్ టూర్ అయితే నడుస్తుంది. పంజాబ్ టూర్కి ఇది 2వ రోజు. నేను అమృత్సర్లో ఉన్నాను. అమృత్సర్లో 2వ రోజు. ప్రజెంట్ టైం వచ్చేసి 10:30 అవుతుంది. 10:30 అయినా ఇక్కడ చలి మాత్రం చాలా దారుణంగా ఉందండి. నేను ఇంకా చలి పెద్దగా ఉండదేమో, ఆల్రెడీ ఫిబ్రవరి స్టార్ట్ అయిపోయింది, మార్చికి వచ్చేసాం కదా. హైదరాబాద్లో అప్పుడే ఎండలు స్టార్ట్ అయినాయి అక్కడ ఫిబ్రవరిలో. ఇక్కడ పెద్దగా ఉండదు అనుకుని నేను పెద్దగా ప్రిపేర్ అవ్వాలి చలికి సంబంధించి. చలి ఉండదేమో అనుకున్నాను. సింపుల్గా స్వెట్ షర్ట్ కూడా ఏమీ తీసుకురాలేదు, డైరెక్ట్ వచ్చాను. కానీ ఇక్కడ మాత్రం 10:30 కూడా చలి చంపేస్తుంది. అమృత్సర్ అనేది పంజాబ్లో ముఖ్యమైన సిటీ అండి. బట్ ఇక్కడ మెయిన్ అంతా స్వర్ణ దేవాలయం ఉంది చూసారా, స్వర్ణ దేవాలయం మీద బేస్ అయ్యే ఈ సిటీ అయితే ఎక్కువ చాలా రన్ అవుతుంది టూరిజం మీద కానీ ఇక్కడ అంతానే. కానీ ఇది ఒక మాస్ సిటీ అనే చెప్తాను, క్లాస్ అయితే కాదు, ఫుల్ మాస్ అనమాట ఇదంతా. ఎక్కడ చూసినా ప్రజెంట్ బ్రేక్ఫాస్ట్ ఏమీ తినలేదు, కొంచెం ఇక్కడ మ్యాగీ అయితే చేస్తున్నారు అనమాట. మ్యాగీ అయితే తినేసి మనం ब्लॉग అయితే కంటిన్యూ చేద్దాం. क्या भैया? स्पेशल है ये, स्पेशल बना। अच्छा स्पेशल है, स्पेशल बनाओ अच्छा से मेरे लिए. आपका नाम क्या भैया? मेरा नाम आकाश। आकाश. हाँ। कितने साल से चला रहे हो? मैं तो सर 96 से हूँ यहाँ पे। 96 से यही काम काम कर रहा हूँ, मेरे को 30 साल हो गए। ओके. सेंटर का नाम क्या भैया? यहाँ पे ये सर घी मंडी इनसाइड, घी मंडी पेटियावाला बाजार। हाँ जी. मेरे पास कई बार आते हैं टूरिस्ट को लेकर। बहुत अच्छी ये चाय बनाता है और मैगी भी बहुत अच्छी बनाता है। मैं सर ये बहुत अच्छी चाय बनाता है, बहुत अच्छी मैगी बनाता है ये, बहुत। हाँ बहुत टूरिस्ट लोग इधर ही आता है ना सर? हाँ इधर बहुत ज्यादा गोल्डन टेम्पल का है ना, बहुत ज्यादा गोल्ड। नॉर्मली ये तो हम यूज करते ही हैं घर में, तो स्पेशल वन ये लोग क्या करते हैं, हम लोग घर में इसको जैसे मैजिक मसाले वगैरह डाले तो बस इसको हम यूज कर लेते हैं। बट ये थोड़ा डिफरेंट है, आप खा के देखिए। अमृतसर का स्पेशल मैगी ना కోసం తయారు చేస్తున్నారు. इसका प्राइस क्या है भैया? ये सर 40 रुपीज 50 रुपीज 40 रुपीज और 50 रुपीज. आपको इसको ये 50 वाला बना के दे रहा हूँ। ओके. ये जो है इसमें ये एक स्पेशल वन ये मैंने बनाया है, इसमें कुछ ज़्यादा नहीं है, कुछ अपने सॉसेस ऐड किए हुए हैं। ओके. तो जब हम इसको ऐड करते हैं तो इसका टेस्ट तो थोड़ा निकल के बड़ा अच्छा आता है। ओके. और इसका एक कॉम्बिनेशन है साथ में, ओके. वो है ऑरिगेनो। ऑरिगेनो. ऑरिगेनो आता है ना जो हम पिज़्ज़ा में डालते हैं. पिज़्ज़ा में डलता है ना। ओके. जब उसको इसमें हम जब ऐड करेंगे ना, हाँ. इसका और अलग टेस्ट आएगा। ये देखिए, ये जस्ट इसको मैं थोड़ा सा एक ऑरिगेनो का पैकेट डालूंगा इसमें, ये देखिए, ये देखिए ना। तो जब आप इसको, ये ऑरिगेनो है, ये जब इसमें डालेंगे इसका अलग टेस्ट आएगा। अब लास्ट में क्या करना, हमने थोड़ा सा इसमें ये अमूल बटर डालेंगे, हम थोड़ा सा, ज़्यादा नहीं। ఫుల్ వేడిగా అయితే ఉందండి, చాలా హాట్గా ఉంది. టేస్ట్ అయితే చాలా బాగుంది, నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇంట్లో చేసే మ్యాగీ కంటే కూడా ఇది చాలా బాగుంది, ఎందుకంటే బటర్ అండ్ ఆరిగానో వేసారు కదా. టేస్ట్ అయితే చాలా బాగుంది. కొంచెం క్వాంటిటీ అయితే తక్కువ ఉంది, కానీ పంజాబీ స్పెషల్ చాయ్. मसाले वाली पंजाबी स्पेशल। क्या क्या भैया? टी मसाला। टी मसाला. ఇందులో లవంగాలు కూడా వేసారు కదా, లవంగాలు నన్ను యాలకులు వేసారు. మసాలా చాయ్ సూపర్ ఉంది నిజంగా. మన సైడ్ మామూలుగా అల్లం వేసుకొని చేస్తున్నాం కదా, అల్లం ఇలాచి, ఇక్కడ లవంగాలు వేసారండి మసాలాకి, బాగుంది. ప్రజెంట్ అయితే నేను అమృత్సర్ డే 2లో
ఈరోజు మొత్తం సిటీ అంతా టూర్ అయితే తిప్పి చూపించబోతున్నాము. ఆటో మాట్లాడుకోవడం జరిగింది. ఆటోలో అయితే మీకు తిప్పి చూపించబోతున్నాను అనమాట. भाई पहले हम किधर जा रहे हैं भैया? पहले दुर्गाना टेंपल. సారీ दुर्गाना टेंपल. దుర్గానా టెంపుల్ అంట. ఇప్పుడు మనం వెళ్ళేది ప్రజెంట్ అయితే దుర్గానా టెంపుల్ కి అయితే వెళ్ళిపోతున్నాం. 12:30 క్లోజ్ అయిపోతుంట, అందుకే మనం తొందరగా అయితే తీసుకెళ్తారు. ఇది హాల్ గేట్ అనమాట. హాల్ గేట్ ఇందాక చూసిందైతే హాల్ గేట్ అంట. ఇలాంటి గేట్లు అమృత్సర్ లో 12 గేట్స్ ఉన్నాయంట. 12 గేట్లు ఇప్పుడే కాదు, పంజాబ్ అమృత్సర్ లో చాలా చూడాల్సినవి ఉన్నాయి. ఆ ప్లేసెస్ అన్ని అయితే నేను కవర్ చేయబోతున్నాను. ఇదంతా చూడండి, మొత్తం ఇదంతా వెజిటేబుల్ ఫ్రూట్ మార్కెట్ అనమాట. ఇంకో రెండో గేట్ ఇది, సెకండ్ గేట్ ఇది. పేరు ఏదో చెప్పాడు, నాకు పలకడం రావట్లేదు. ఇదో గేట్. దుర్గానా టెంపుల్ వచ్చేసాం చూడండి, ఇదో గేట్. ప్రెసెంట్ అయితే నేను దుర్గానా టెంపుల్ దగ్గర ఉన్నాను. ఫేమస్ టెంపుల్ అంటే ఇక్కడ ఈ దుర్గానా టెంపుల్ విజిట్ చేస్తాను. చాలా మంది అయితే మనకు మాక్సిమం స్వర్ణ దేవాలయం చూపించి వెళ్తారు. ఇక్కడ ఈ టెంపుల్ కూడా ఉంది. మీరు ఈ టెంపుల్ కి రావాలనుకుంటే కనుక నార్త్ ఇండియాలో టెంపుల్స్ కూడా ఫేమస్ ఉంటాయి, పైగా ఎస్పెషల్లీ పంజాబ్. ఇది కూడా స్వర్ణ టెంపుల్ టైప్ అనమాట. గోల్డెన్ టెంపుల్ మాదిరిగానే ఇది కూడా చూపించారు. మెయిన్ టెంపుల్ శివగంగా మందిర్, భైరవ్ మందిర్, శీతలా మాతా మందిర్, బడే హనుమాన్జీ మందిర్, శర్మెటన్ గ్రౌండ్, కమ్యూనిటీ హాల్, ఓపెన్ ఎయిర్ థియేటర్, ధర్మశాల, పరశురామ్ మందిర్, అడ్మిన్ ఆఫీస్. చూడండి ఎంట్రీ కూడా చాలా బాగుంది. చూడండి ఎంట్రీ అంటే చాలా మందికి తెలియదు అమృత్సర్ అంటే స్వర్ణ దేవాలయం అనుకుంటారు, కానీ ఇక్కడ హిందూ టెంపుల్ కూడా బాగా డెవలప్ చేశారు. ఇది క్లాక్ రూమ్ ఇక్కడ, అలాగే ఇక్కడ షూ స్టాండ్ అనమాట. పదండి, టెంపుల్ బంద్ అయిపోతుంది అంట. 12:30 క్లోజ్ అంట టెంపుల్. టెంపుల్ ఫ్రంట్ ఇది. స్టార్టింగ్ లో బాబా గారు ఉన్నారు. గోల్డెన్ టెంపుల్ ఎలా ఉంటుందో అది సిక్కులకి అనమాట. ఇది హిందువుల టెంపుల్ అనమాట. ఇప్పటికి వచ్చి నాకు తెలిసి ఇది ఎవరో షూట్ చేసి ఉంటారు నాకు తెలిసి. ఇక్కడ ఇది ఉందని కూడా తెలీదు. ఇక్కడ హిందువులు అయితే దీన్ని డెవలప్ చేసుకున్నారు. స్వర్ణ దేవాలయం మాదిరిగానే సేమ్ వాటర్ మధ్యలో ఉంటుంది. కంపల్సరీ అమృత్సర్ వచ్చిన వాళ్ళు ఇది కూడా విజిట్ చేయండి. స్వర్ణ దేవాలయం ఎలా ఉందో సేమ్ అలానే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అనమాట. చాలా బాగుందండి ఇది టెంపుల్ అయితే. ఇక్కడ కెమెరా అలౌడ్ ఉంది, అక్కడ కెమెరా అలౌడ్ చేయదు. కంపల్సరీ ఇక్కడికి ఎవరైనా హిందువులకి వస్తే కంపల్సరీ విజిట్ చేయండి. లోపల యాక్చువల్గా ఫోటోగ్రాఫ్ నాట్ అలౌడ్ అని అయితే ఉంది, బట్ నేనైతే పర్మిషన్ అడిగాను వాళ్ళని, తీసుకొచ్చా అన్నారు, తీసుకోండి అని చెప్పారు. అయిపోయిందండి దర్శనం అయితే, బయటికి వెళ్ళిపోతున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ టెంపుల్కి ఫుల్ ప్రొటెక్షన్, మెషిన్ గన్ తోటి అయితే ఫుల్ ప్రొటెక్షన్. టీవీ ఇది టెంపుల్ ఎంట్రన్స్ ఇలా ఇచ్చారు. మాతా లాల్ దేవి మందిర్. मैं प्रधान जी ਨੂੰ ਕਹਿੰਦਾ ਜੇ ਉਹ ਐਕਸ਼ਨ ਲੈ ਲੈਣਗੇ ਠੀਕ ਹੈ, ਨਹੀਂ ਤਾਂ ਅਸੀਂ ਮਾਨਯੋਗ ਪੁਲਿਸ ਕਮਿਸ਼ਨ ਨੂੰ ਕੰਪਲੇਂਟ ਦੇਣ ਜਾ ਰਹੇ ਹਾਂ, ਅਸੀਂ ਕਾਰਵਾਈ ਕਰਾਵਾਂਗੇ. ఇది లోపల గుడి లోపల సంబంధించిన వాటి గురించి ఆయన మాట్లాడడం జరిగింది. కొన్ని కంప్లైంట్స్ ఏదైతే రేస్ చేశారు. అతనికి పోలీస్ సెక్యూరిటీ కూడా ఇచ్చారు. మరి ఆయన ఎవరో నాకు ఐడియా లేదు. లోపలికి అయితే వెళ్తున్నాను. కెమెరా ఇంకా ఆఫ్ చేసేస్తానండి. ఇంకా లోపల కెమెరా ఎలా ఉందో లేదో తెలీదు. వాళ్ళు ఎందుకు వాళ్ళ తిట్లు తినడం. ఇక్కడ మన హిందూ దేవుళ్ళు అందరూ ఉన్నారు చూడండి. రాముల వారు, సీతమ్మ వారు అందరినీ పెట్టారు చూడండి. ఎంత బాగుంది అసలు, చాలా బాగుంది కదా. శివలింగం కూడా. నాకు ప్రసాదంగా ఒక బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చారు. మన తిరుపతి వెంకటేశ్వర స్వామి చూడండి బాగా. మాతాదేవి మందిరంలో దర్శనం అయితే అయిపోయింది. నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్దాం. అదిగోండి అక్కడ దూరంగా కనబడుతుంది చూసారా, అదే ఖాల్సా యూనివర్సిటీ అమృత్సర్. ఇది అమృత్సర్లోనే పెద్ద యూనివర్సిటీ అంట, ఖాల్సా కాలేజ్ ఫర్ ఉమెన్.
ఇదే ఇండియా గేట్. ఈ ఇండియా గేట్ పెట్టడానికి కారణం ఏంటంటే ఇంకో ఇక్కడ కనిపిస్తున్నారు కదా ఇతను శ్యామ్ సింగ్ అఠారీ. ఈ శ్యామ్ సింగ్ అఠారీ జ్ఞాపకార్థం ఈ ఇండియా గేట్ అయితే ఇక్కడ నిర్మించడం జరిగింది. అప్పట్లో మొఘల్ దురాక్రమణను ఎదుర్కొన్న వీరుడిగా ఇతన్ని అయితే గుర్తిస్తారు. శ్యామ్ సింగ్ అఠారీ 1846 ఫిబ్రవరి 10న చనిపోవడం అయితే జరిగింది అనమాట. దాదాపుగా 55 సంవత్సరాలు బతికాడు అంతే. అందుకే ఇతని జ్ఞాపకార్థం ఈయన విగ్రహం ఇక్కడ పెట్టి ఇండియా గేట్ అయితే ఇక్కడ పెట్టడం జరిగింది. ఇది చూడండి, ఇది న్యూ అమృత్సర్ మిలిటరీ స్టేషన్ అంట. హైవే ద్వార్ అసలు ఆగట్లేదు. ఆ కొస నుంచి ఈ కొస దాకా అంతా మిలిటరీ ప్లేసే. ప్రజెంట్ అయితే నేను దాబా దగ్గర అయితే ఆడడం జరిగిందండి. మనం పంజాబీ ఆథెంటిక్ ఫుడ్ అయితే తినడానికి వచ్చాను. మన సైడ్ పంజాబీ ఫుడ్ కొంచెం టేస్ట్ వేరే ఉంటుంది, ఇక్కడ ఫుడ్ కూడా సేమ్ అలానే ఉంటుంది, కానీ ఇదంతా అథెంటిక్ అన్నమాట. ఇది లరోమా దాబా అండి. ఇది గోల్డెన్ టెంపుల్ నుంచి వాఘా బార్డర్ వెళ్లే దారిలో ఉంటుంది. సర్సోకే సాగ్ ఇక్కడ చాలా ఫేమస్ అంటారు. అమృత్సర్ వస్తే కంపల్సరీ తినాలని అందరూ రికమెండ్ చేస్తూ ఉంటారు సర్సోకే సాగ్. అది ఒకసారి ట్రై చేద్దాం. వచ్చేసిందండి మనం ఆర్డర్ 2 మక్కీ రోటీ, రైస్, దాల్ మఖ్నీ. ఇదే స్పెషల్ సర్సోకే సాగ్, రైతా, సలాడ్ అండ్ ఒక 1 వాటర్ బాటిల్. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే జస్ట్ రోటీ, ఇంతే రైస్ ఉంటుంది. కర్రీస్ చూడండి, ఇక్కడ కర్రీ సలాడ్ బాగా తింటారనమాట. రైస్ రోటీస్ ఒక 2-3 రోటీలు తిన్నా కూర ఎక్కువ తింటారు, కర్రీస్ ఎక్కువ తింటారు. చూడండి మీరు. దీంతో పాటు మనకు ఒక లస్సీ కూడా ఇచ్చారండి. ప్రజెంట్ అయితే నేను నిలబడ్డాను చూసారా, ఇండియా పాక్ బోర్డర్ దగ్గరలో ఉన్నాను. నేను జస్ట్ 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నాను. వాఘా బోర్డర్ ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం. లాహోర్ అయితే 24 కిలోమీటర్లు, పాకిస్తాన్ బోర్డర్ వచ్చేసి మనకు 2 కిలోమీటర్లు అనమాట. ఇండియా పాకిస్తాన్ బోర్డర్ దగ్గరికి అయితే ఇప్పుడు వెళ్ళాం. దగ్గర ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాం వాఘా బోర్డర్కి. ప్రజెంట్ అయితే మనం వాఘా బోర్డర్కి అయితే వచ్చేసాం. ఆటో అక్కడ పార్కింగ్ లో పెట్టాడు. ఇక్కడ మనకి పాకిస్తాన్ రేంజర్లు, అలాగే మన ఇండియన్ సోల్జర్స్, సెంట్రల్ ఇండియన్ ఆర్మీ పోలీస్ ఆఫీసర్లు సైనిక విన్యాసాలు చేస్తారు. చాలా ఫన్నీగా కూడా ఉంటాయి. సోల్జర్స్ మధ్యన ఒక సద్భావన కుదర్చడానికి షోని అయితే స్టార్ట్ చేశారు అన్నమాట. లోపల ఎటువంటి ఐడి కార్డులు చూపించాల్సిన అవసరం లేదండి. ఇక్కడికి వచ్చే వాళ్ళు ఎవరైనా సరే డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. పైగా ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఎటువంటి ఛార్జెస్ ఉండవు. మైక్ ఫోటో खींचो नीचे. माइक माइक कैमरा माइक है. कैमरा माइक है, ले जाओ इसको. ना वो तो ठीक है, अलाउड नॉट अलाउड होता है. లాహోర్ 22 కిలోమీటర్స్. వాఘా బోర్డర్ దగ్గర అయితే ఉన్నాం చూడండి. ఇక్కడికి వచ్చాము. जिंदाबाद जिंदाबाद मातरम मातरम मातरम
మాతరం. మన ఫ్లాగ్ తీసుకెళ్ళిపోతున్నారు. ఇప్పుడు అయిపోయిందండి ఫ్లాగ్ ఆఫ్ సెరమనీ. మొత్తం అందరూ బయటకు వచ్చేస్తున్నారు. మస్ట్ విజిట్ అండి ఎవ్రీ ఇండియన్, ప్రతి భారతీయుడు ఒకసారి అమృత్సర్ వచ్చినప్పుడు కంపల్సరీ బార్డర్ అయితే విజిట్ చేయండి. మీకు కంపల్సరీ మంచి ఫీలింగ్ వస్తుంది. ఈ వీడియో అయితే నేను చాలా బాగా వచ్చింది అనుకుంటున్నాను. చాలా బాగా వచ్చింది. డే 2 అయితే మొత్తానికి చాలా బాగా జరిగిందండి. వాగా బార్డర్ దగ్గరికి వెళ్తే మాత్రం నిజంగా మన ఛాతీ చెప్పనించి అవుద్ది. నాకైతే బాగా అనిపించింది ఈ రోజు టూర్ అయితే. ఈ రోజు వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయడం మర్చిపోకండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపొద్దున నెక్స్ట్ వీడియోతో కలుస్తాం.